హాయ్ గాయ్స్, మేము ఫామ్ హౌస్కి వచ్చినాం. మేము మామిడికాయలు తెంపడానికి వచ్చినాము, ఆవకాయ పచ్చడి వేయడానికి. ఏడున్నారా కనిపిస్తలేవు? వాడున్నాడు. ఇవి ఆల్మోస్ట్ ఎల్లో ఎల్లో అయినాయి, ఇట్లా ఎల్లో ఎల్లో కానీ కావాలి మనకి. చిన్నవి కూడా ఎల్లో అయిపోయినాయి. కాకపోతే వెతికితే దొరకందంటూ ఏది లేదు. ఇవి ఎంత పెద్ద కాయలు ఉన్నాయి. ఏమో కాయలు ఇంకా ఉన్నాయి అటు, కానీ అవి ఇంకా పెద్దగా అయిపోయినాయి, పండే దశలోకి వచ్చినాయి. దిస్ ఈజ్ అంజీర్. ఇగో ఈడ ఇంకోటి ఉంది. నీడ కూర్చున్నాను చూడండి మామిడికాయ చెట్టు కింద. ఎల్లో ఎల్లో డట్టి ఫెల్లో. ఇది చూసేరా ఎంత సట్టుకున్నాయి కాయలు. ఈ 4 దొరికినాయి. ఏ చెట్టుకుండే అవి ఉన్నాయట, మనం పోయి చూసేసేద్దాం. కాయ చెట్టు కింద కూర్చుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. రెస్ట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ గాయస్ 55 కిలోలు. ఇలా సగం కంటే ఎక్కువ ఎల్లో అయినాయి ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. ఇంకా నింపినా కానీ పక్క బాగుంటే మంచిగా వెళ్తాయి, లేకపోతే లేదు. ఇగో ఈ పండ్లు ఉన్నాయి కదా, ఇట్లా లేపిన టంగాని కింద పడ్డది. దీని జీడి ఇట్లా ఫేస్ కంటాలా కానీ పుండే అవుతుంది. వచ్చినందుకు ఇన్ని తెంపినాం. సపోటా కూడా ఉన్నాయి, బట్ ఇవి కాయలు ఉన్నాయి. ఇవి పండుతాయేమో అని తెంపిన కాయలు మక్క పెట్టడానికి, బట్ అవి పండలే, ఖరాబ్ అయిపోయినాయి. ఇగో గెల్లలకి ఎన్ని ఉన్నాయి గాయ్స్. ఇందాక ఒక వైరల్ రీల్ చేసినాం మేము, ఇన్స్టాగ్రామ్ లో పెడతా చూడండి. ఓకే, ఇప్పుడు ఎంత మంచి గాలి వస్తున్నది, మబ్బులు వచ్చినాయి గాయస్. ఇట్లా చెమటలు గారుతున్నాయి ఎండ లేకపోయినా. ఈ చెట్టు ఆకులే తెంపిన. మొత్తం తట్టలేకపోయాను, ఏడుదిగింది. ఈ వీడియోకి ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.